హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు సమ్మర్లో మనకు బయటికి వెళ్ళినప్పుడు సన్ బర్నింగ్ అంటే చర్మం మంటగా ఉండడము, కమిలిపోవడము ఇలాంటి సెన్సేషన్స్ ఉన్న వాళ్ళకి సమ్మర్ కూలింగ్ ఫేస్ ప్యాక్ అనేది చూపించబోతున్నానండి. దీనివల్ల మనకు సన్ బర్నింగ్ అనేది తగ్గిపోతుంది. అలాగే చర్మానికి డీటాన్ అనేది రాకుండా చర్మాన్ని కాంతివంతంగా మృదువుగా ఉంచుతుంది. ఫ్రెండ్స్, మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే సింపుల్గా మనకి ఇంట్లో ఉండేవే 2 స్పూన్స్ శనగపిండి, అలాగే 2 స్పూన్స్ పెరుగు. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చందనం అండి. చందనం పౌడర్ మనకి ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది కదా. నేను బిళ్ళ తీసుకున్నాను, చందనం బిళ్ళ అనేది. దీన్ని నార్మల్గా మనం పౌడర్ చేసి దీంట్లో మిక్స్ చేసుకోవడమే. ముందుగా ఈ చందనం బిళ్ళ ఏదైతే ఉందో దీన్ని కొంచెం మనం రోజ్ వాటర్లో మిక్స్ చేసుకోవాలి. అది కొద్దిగా నానిపోయి మనకు పేస్ట్లా తయారవుతుంది. చందనము మనకు చర్మం పైన మంట కానీ లేదంటే సన్ బర్నింగ్ కానీ కంప్లీట్గా తగ్గిస్తుందండి. చాలా కూల్గా ఉంచుతుంది, స్కిన్ని అయితే చాలా కూల్గా చేస్తుంది. చూసారు కదా, తొందరగా కరిగిపోతుంది కూడా. మీరు నార్మల్గా పౌడర్ అయినా తీసుకోవచ్చు. 1 స్పూన్ పౌడర్ అయితే సరిపోతుంది. 2 స్పూన్స్ శనగపిండికి 1 స్పూన్ చందనం పౌడర్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు అది అయిపోయింది కదా, దీంట్లో శనగపిండి 2 స్పూన్స్, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పెరుగు మనకు ప్యాక్కి ఎంత పడుతుందో అంతా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను మిక్స్ చేసి చూపిస్తాను దీన్ని. సో ఇలా మనకు పేస్ట్ అనేది తయారవుతుంది. దీన్ని ఫేస్ ప్యాక్ వేసుకొని ఆరే వరకు లేదంటే ఒక 20 మినిట్స్ వరకు ఉంచుకుంటే కనుక మనకు సన్ బర్నింగ్ సెన్సేషన్ అనేది రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ముందు రోజు కానీ లేదంటే మీరు మార్నింగ్ కాలేజ్కి వెళ్ళే పిల్లలు కానివ్వండి, లేదంటే జాబ్ చేసే వాళ్ళు కానివ్వండి, మీరు ఈవినింగ్ వచ్చిన తర్వాతనో నైట్ వచ్చిన తర్వాతనో ఫేస్ ప్యాక్ వేసుకుంటా అనేవాళ్ళు మీరు మార్నింగే కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మీరు ప్యాక్ అనేది వేసుకోవచ్చు. మనకు కూల్గా ఉంటుంది అండ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకొకటి ఫ్రెండ్స్, మనం జనరల్గా ఫేస్ ప్యాక్స్ వేసుకునే టైంలలో పసుపు అనేది యాడ్ చేస్తాము. సో పసుపు అనేది ఈ సన్ బర్నింగ్ దానికి మనం యాడ్ చేయొద్దు, ఎందుకంటే పసుపు వేయడం ద్వారా ఇంకొంచెం మంటగా ఉంటుంది. కాబట్టి ఈ 3 ఇంగ్రీడియంట్స్తోని మీకు మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది. మరి ఇప్పుడు ఇది ఫేస్ ప్యాక్ కూడా నేను వేసుకొని చూపిస్తాను, ఎలా అవుతుంది అనేది చూడండి. ఈ ఫేస్ ప్యాక్ అయితే మీకు న్యాచురల్గా పనిచేస్తుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు ఫ్రెండ్స్. అలాగే మీరు వారానికి 3 టైమ్స్ అయినా వేసుకోవచ్చు. ఒకవేళ సన్ బర్నింగ్ చర్మం మంటగా ఉండే వాళ్ళైతే మీరు రెగ్యులర్గా వేసుకున్న మనకు రిజల్ట్స్ అనేవి చాలా బాగా కనిపిస్తుంది. బర్నింగ్ సెన్సేషన్ నుంచి మనం ఈజీగా తప్పించుకోవచ్చు ఇది వేసుకుంటే కనుక. ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత మనం సోప్ పెట్టుకోవద్దండి, మనకు నీట్గా అయిపోతుంది. ఫేస్ కూడా దద్దులు ఏదైనా మనకు ఇచ్చింగ్ ఉన్నా కూడా వెంటనే తగ్గిపోతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా,
ఒక 20 మినిట్స్ తర్వాత మనం వాష్ చేసుకుంటే కనుక మనకు చాలా క్లియర్ అండ్ క్లీన్గా తయారవుతుంది. ఫ్రెండ్స్, ఆఫ్టర్ 20 మినిట్స్ నేను క్లీన్ చేసుకొని చూపిస్తాను ఎలా అయింది అనేది. నాకైతే చాలా కూలింగ్ ఎఫెక్ట్ అనేది తెలుస్తుందండి చందనంతో. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, చూసారు కదా మరి తర్వాత అంటే క్లీనింగ్ తర్వాత ఎలా అయింది అనేది. వెరీ ఎఫెక్టివ్ ఫేస్ ప్యాక్ అండి ఇది, సమ్మర్ కూలింగ్ ఫేస్ ప్యాక్. మీరు తప్పకుండా ఒకవేళ బర్నింగ్ సెన్సేషన్ ఉంటే కనుక కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా కూలింగ్గా ఉంటుంది, మనకు వెంటనే రిలాక్స్ అనేది అవుతాం మనం ఫేస్ ప్యాక్ వేసుకుంటే కనుక. సో ఫ్రెండ్స్, మరి చూసారు కదా మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.